చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏడాది అయిపోయింది, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా బాగాలేదా ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం బాగానే ఉంది. ఓకే, ఆయన వచ్చిన ప్రభుత్వం బాగానే ఉంది. ఏంటంటే జనాలు అమ్మఒడి లేదు, అదే లేదు, ఇదే లేదు, జనాలకి అదే, ఇంకేం లేదు. పథకాలు కావాలి ప్రజలకు. మరి అంటే ఎన్నికలు అప్పుడు చెప్పారు కదా బాబాయ్, మరి చేస్తామని చేస్తున్నారుగా ఒకటి నిదానంగా. ఓకే, అది పెన్షన్ పెంచామని చెప్తున్నారు. పెంచారుగా, 4,000 ఇస్తున్నాడుగా. అన్నా క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేసామంటున్నారు. చేశారుగా. తల్లికి వందనం కూడా వేసింది ప్రభుత్వం. చేశారుగా. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేసామని చదువుతున్నారు. మరేంటి ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇంకా మిగిలింది ఏంటంటే రైతులకి వేయాలి, ఈ ఆడవాళ్ళకి నెలకు 1,500 వేయాలి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే ఇస్తామంటుంది. ఒక్కొక్కటి నిదానికి ఇస్తారు ఒకసారి అవన్నీ అని. మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమవరు ఎందుకని బాబాయ్? ప్రభుత్వం ఇదివరకు ఏం చేశాడు ఆయన చెప్పు. జనానికి డబ్బులు ఇచ్చాడు, అంతవరకు అభివృద్ధి ఎక్కడ జరగల. మరేంటి ఎక్కడికి వెళ్ళినా ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన. అంతేగా అంటాడు. ఎవరైనా అనేది చంద్రబాబుని కూడా వదిలిపెట్టను ఈసారి అంటున్నాడు ఆయన. పెట్టలేదు, జనం దగ్గర ఉంది అంతా. అంతే, నిజమే. సో ఉంది ఏదైనా. సో జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? నాకు తెలిసిన వరకు ఉండదు. ఓకే, అది పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచివాడు, సినిమాలు చేస్తాడు, మామూలుగా రాజకీయాల్లోకి వచ్చాడు, 5 సంవత్సరాలు కష్టపడ్డాడు చంద్రబాబు నాయుడు పాటు. ఇప్పుడు గెలిచి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది పనితీరు గెలిచాక? బాగానే చేస్తున్నాడు పనులు. పిఠాపురం బాగానే చేశాడంట. ఓకే, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఆయనకి? పవన్ కళ్యాణ్కి ఇప్పుడే అవుతుంది, 10 సంవత్సరాల వరకు అవదు. తర్వాత ఉంటాడేమో అనుకుంటున్నాడు బాబు గారే. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? మరేంటి ఏడాది పూర్తయింది, ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ రావటం వల్ల నేను ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ని. ఓకే, ఒక వికలాంగుడిగా జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో 3,000 వచ్చే పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 6,000 చేసి, అది నా మట్టుకైతే ప్లస్గా బాగుంది. మంచిదే, మంచి జరగడమే కావాలి. మంచి నిర్ణయం. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఏం వదలలే, డిఎస్సి ఏం వదలలేదు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి వదిలేరు. ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఎగ్జామ్స్ కూడా అయిపోయి. అవునవును, నేను ఎడ్యుకేషన్ పరంగా చెబుతాను. ఓకే, తర్వాత ఇప్పుడు రానున్న కాలంలో జగన్ గారు 1.5 సెంటున్నర స్థలం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్లు ఇస్తానని అన్నారు ఎన్నికలప్పుడు. అన్నారు, అది కూడా తప్పకుండా నెరవేరుస్తారు. రానున్న కాలంలో కూడా ఇప్పుడు జగన్ గారు ఒక్కళ్ళకే 13,000 వేశారు. 15 అమ్మఒడి. వీళ్ళు తల్లికి వందనం 13,000 చొప్పున అందరికీ వేశారు. ఓకే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్న తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి వేశారు. మరి ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసింది, ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పి వైసీపీ పదే ఆరోపణ చేస్తుంది. నన్నైతే గాలికి వదిలినట్టుగా నాకెటు కనపడలేదు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అంత వ్యతిరేకత ఉందా ప్రభుత్వం మీద? లేదు అంటే అన్న రేపు మాపు మద్యం కేసులో జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. మనకు అనవసరం, అది మనకు తెలియదు. జగన్ అరెస్ట్ చేసే అంత సాహసం ప్రభుత్వం చేసిద్దా? చేయదు. ఎందుకని? చేయలేదు కదా, అంతే. అది ఎందుకు చేయదు అనుకుంటున్నారు? ఏందనేది అది పెద్ద వ్యాసం రాయాలి. అంటే ఇప్పటికిప్పుడు మీ టైం నడుస్తుంది. ఓకే, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, నేనే ముఖ్యమంత్రి, చంద్రబాబుని కూడా వదిలిపెట్టనంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రెస్ మీట్లోనే చెప్తున్నారు ఆయన. అధికారులైనా పోలీసులైనా లాక్కొచ్చి మరి నడి రోడ్డు నిలబెడతారంట. కుదరదుగా వీళ్ళు ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేస్తారు. ఓకే, ప్రజలు కూడా టీడీపీ వైపే మొగ్గు చూపుతారు. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పిల్లలు కానీ అది ఇది కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి. రాబోయే తరంలో కూడా కొన్ని కార్యక్రమాలు జరిగే ఉన్నాయి కాబట్టి వాటిని చూసి చంద్రబాబు నాయుడు గారిని ఏమి వదిలిపెట్టే అవకాశం లేదు. ఫైనల్గా కూటమి ప్రభుత్వం మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద వచ్చేది కూడా కూటమి ప్రభుత్వం. ఏడాది అయిపోయింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి, ఎలా అనిపిస్తుంది? బాగుంటమే కావాలి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి. మంచి ఏమన్నా చేశారా వీళ్ళు వచ్చాక ఏడాదిలో? ఏమేమన్నా వచ్చాయా బాబాయ్ ఈ ప్రభుత్వం వచ్చాక పథకాలు మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా? మీకు పెన్షన్ వస్తుంది, ఒక పెన్షన్ మాత్రమే. చదువుకునే పిల్లలకి వేసామని చెప్తుంది ప్రభుత్వం. ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 చొప్పున వేసామని చెబుతున్నారు. మొన్న వేసారుగా 12వ తారీఖున పోయిన నెల. ప్రభుత్వం అయితే అందరికి వేసేసామని చెబుతుంది. మరి పెన్షన్ ఒకటే వస్తుంది మీకు. ఎంత వస్తుంది బాబాయ్ పెన్షన్? ఇంటికి వచ్చేస్తున్నారా, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? లంచాలు ఏమన్నా అడగడం కానీ? మరి గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా మీకు?
ఈ ఏడాది పూర్తయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి ప్రభుత్వం. ఈ అన్న క్యాంటీనే కాకుండా అన్ని ప్రభుత్వాలు అన్ని విధానాలు బాగా అమల్లో చేశారు, బాగానే ఉన్నాయి. సో నా వరకు అయితే పేదోడు కడుపు నింపుతున్నారు. ఇది పేదవాడికి 5 రూపాయల భోజనంతో 2 పూట్ల 3 పూట్ల పొద్దున పూట టిఫిన్ 5 రూపాయలకి, మధ్యాహ్నం భోజనం, ఒక కూర, పప్పు, ఒక సాంబారు. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? రోజుకో పచ్చడి. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, బాగానే స్పందిస్తాం కదా వాళ్ళు. రైస్ కూడా చాలా బాగుంది, నీట్ గా. ఓకే, ఎప్పుడు పడినా అప్పుడు క్లీన్ గా కడుగుతున్నారు. మరి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి జరిగింది ఏడాదిలో? చాలా బాగా జరిగింది, ప్రజలకి మంచి విపరీతంగా, ఏమీ డౌట్ లేదు. మరి ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేమి జరిగే పని కాదు, అది ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి, ఖచ్చితంగా జగన్ రాడు, చంద్రబాబుని కూడా వదిలిపెట్టను అంటున్నాడు. రాడు చంద్రబాబు 3 సార్లు చెప్తున్నారు మీరు ఇదే మాట, రాడు రాడు రాడు. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు మమ్మారు? అంటే ఆయన చేసే పనులు అలా ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఆయన చేసే పనులు అలా ఉన్నాయి, అందుకోసమని. అంటే జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు వచ్చేది మేమే రప్ప నరుకుతాం అంటున్నారు. నేనైతే నేను ఒప్పుకోను. ఓకే, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుని మోదీని కూటమిలోకి కలుపుకుని పవన్ కళ్యాణ్ వల్ల కూడా ఇన్ని సీట్లు మెజార్టీ రావడానికి కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ కూడా బాగా పనితీరు బాగానే ఉంది. మొత్తంగా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మొత్తంగా ఒక మాట ప్రభుత్వ తీరంగా ఇప్పుడు అన్ని ఎక్కడికక్కడ కొంటూరు రోడ్లు అన్ని డెవలప్ చేశారు. అందరూ సుఖశాంతులతో ఇళ్ళకి వెళ్తున్నారు. థ్యాంక్ యూ. మద్యం కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది ప్రభుత్వం, అసలు అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? మిథున్ కేసులు అరెస్ట్ చేశారంటే మరి ఇంకా ఓకే, అంటే 3,200 కోట్లు స్కామ్ జరిగిందని ప్రభుత్వం చెబుతుంది. ఎవరు సొమ్మండి? అదే ప్రజలకి అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఏదైనా అభివృద్ధి చేస్తే ఏదో ఒక పని మంచి పనులు అయ్యాయి. ఎవరికెవరు దోషితంటే ఇప్పుడు ఏముంది, పాపం పూర్తి అయిపోయినట్టు. ఇంకా అది అంటే కల్తీ మద్యం వల్ల చాలా మంది చనిపోయారు, చాలా మంది రోగాలు వచ్చినాయి. రోగాలు ఏంటి, చాలా మంది కిడ్నీలు పోయి, లివర్లు పోయి, క్వార్టర్ ఏమో 300, 400, 500 రూపాయల క్వార్టర్లు ఆ రకంగా దోసుకొని జనాలు నాశనం చేసి నాణ్యమైన మద్యం ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా సరే అందరినీ కూడా ఇంకా ఒకరిని కూడా ఇది చేస్తుంది. మరంటే ఈ కేసులో అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి, జగన్ అరెస్ట్ చేసే అవకాశం రేపో మాపో ఉందా అన్నారు ఈ ప్రభుత్వంలో. మరి ఇచ్చినాగా వాళ్ళ పాపాలు పూర్తిగా అయిపోయినాయి. అదొకే, జగన్ అరెస్ట్ చేసే సాహసం ప్రభుత్వం చేసిద్దా? అసలు చేసిదేంటి, ఎవరి పాపాన వెళ్ళిపోతారుగా. అదొకే, దాటేస్తున్నారు మీరు ప్రశ్నని. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఈ ప్రభుత్వంలో? అది తప్పు చేస్తే మాత్రం ఎవరి పాపానికి వాళ్ళు అయిపోవడమే. ఓకే, అది ఒకరు కూడా ఎవరు కూడా మరి ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు, నేనే వచ్చేది, చంద్రబాబుని కూడా వదిలిపెట్టను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఏమి మహారాజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిన కొద్ది 30 సంవత్సరాలు కూడా వాళ్ళే వెళ్తారు, చూస్తున్నారుగా. సంవత్సరం అంటే వచ్చేది మేమే, చీకట్లో చూసి కన్ను కొట్టాలని పవన్ కొట్టేది లేదు, పేరుని నాని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏమీ లేదు. మన కూటమే నడుస్తుంది 30 సంవత్సరాల్లో కూడా ప్రపంచాన్ని మార్చేస్తుంది. అప్పుడు అదే అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి, పోలవరం, లోకేష్ బాబు ఏమో బయటికి వెళ్ళి 10 కంపెనీలు తీసుకొస్తున్నాడు. ప్రజలకి ఇంకేం కావాలో స్టెప్ మార్చేస్తున్న సంవత్సరం కూడా ఎవరి పనులు చేసి వెళ్ళిపోతున్నారు. మరేంటి మరి వచ్చేది మేమే రప్ప నరుకుతామంటున్నారు జగన్ అభిమానులు. ఏముండదండి, మీరేం ఇలా చెప్తున్నారు? ఏముండదు, 30 సంవత్సరాలు కూడా 30 వెళ్తుంది, ఓటమి వెళ్తుంది, అభివృద్ధి కూడా చేస్తుంది. 5 ఏళ్ళు నా వైపు ఏంటి 5 ఏళ్ళు కూడా 5 ఏళ్ళలోనే మార్చేస్తుంది, 30 ఏళ్ళలోనే ఇంకా రూపం చూపిస్తుంది. రేపు కౌంటింగ్ రోజున 87 దాటడం మొదలెడితేనే జగన్మోహన్ రెడ్డి అభిమానులంతా రోడ్ల మీద నరుగుతారంట. మరి దాన్ని బట్టి ఆలోచించి మాట్లాడండి. ఏముండదు. సో జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఏం లేదు. జగన్ అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఎలా ఉండొచ్చు? ఏమైనా గొడవలు అయ్యే అవకాశం ఉందా మన విజయవాడలో? ఏముండదు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆనందపడతారు. అంటే వాళ్ళ కార్యకర్తలు కూడా ఉన్నారు కదా జగన్ సంబంధించి గొడవలు చేయడం కానీ. అలాంటిది ఏముంటదండి. ఓకే, వాళ్ళని కూడా ఎక్కడికక్కడ చంద్రబాబు తొక్కేస్తాడు. ఓకే, అలాంటి ఏం బయట రాని. మొత్తంగా ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక మీకు? ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ఓకే, నచ్చింది. రేపేమో ఆగస్టు 15 బస్సులు వేస్తున్నారు. ఆడవాళ్ళకి మాత్రమే, ఆడవాళ్ళు మాత్రమే. ఆడవాళ్ళ సంతోషానికి ఆనందానికి తట్టుకోవడానికి ఇది లేదు. థ్యాంక్ యూ.
బాగుంటమే కావాలి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి. ఏం బాగుంది ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం వచ్చిన ఈ అన్న క్యాంటీన్ పెట్టినారు, మంచిది. 5 రూపాయలు ఇచ్చిన కడుపు నిండా పెడుతున్నారు. పేదవాడికి మంచి చేశారు, ఇదైతే నేను ఒప్పుకుంటా. ఇంకా ప్రజలకు మంచి చేశారా ఇది కాకుండా? ప్రజలకి కూడా ఎందుకు చేయలేదా, చేస్తానే ఉన్నా. ఓకే. చంద్రబాబు పనితీరు ఎలా ఉంది ముఖ్యమంత్రిగా? అంటే ఇది కొత్తగా ఆయనకి 4వ సారి, ఈసారి కూటమిలో కీలకంగా నాయకుడు కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అప్పుడు మీద ఇంకా మెయిన్గా బాగా చేస్తున్నాడు ఇప్పటికి. సో మీరు అన్నట్టు అన్నా క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేశారు, అమరావతి మళ్ళీ మొదలు పెట్టారు, ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? బాగానే ఉంది లోపల కూడా. మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. చెప్తా ఉంటారు, 100 చెప్తా ఉంటారు, అన్నీ అంటా ఉండాలి అంతే. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? చెప్పలేం ఈసారి. మీ అభిప్రాయంలో మీరేమనుకుంటారు? అభిప్రాయంలో ఈయనే వస్తాడు ఈసారి. మళ్ళీ బాబు గారే. పవన్ కళ్యాణ్కి ఏం ఛాన్స్ లేదంటారా? ఒక్క నిమిషం అన్న, చెప్పలేము. పవన్ కళ్యాణ్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏమున్నది, సో ఆయన ఉన్నారు కూటమిలో, ఆయన ఉన్నాడు. ఉన్నా మనం ఆయన గురించి మనకి పెద్దగా తెలియదు. సో ఆయన పనితీరు ఎలా ఉంది డిప్యూటీ సీఎంగా? భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్? అది ఎవరు చెప్తాము. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకరు చెప్పిన పాటు సరిపోదు కదా, 10 మంది. అవునులే, అసలు మీ వరకు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బాగుంది. థ్యాంక్ యూ.